తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞానప్రసన్నాంబదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పూజలు ఘనంగా నిర్వహించారు. చివరి సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు లక్ష బిళవార్చన పూజ నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరించిపోయారు. ఏపీలో వాలంటీర్లు రోడ్డెక్కారు. రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై తలకిందులుగా నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, 5 నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం సరికాదని అన్నారు. విధుల్లో తీసుకుంటారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అనేక క్యాబినెట్లు జరుగుతుంది. ప్రతి క్యాబినెట్లో కూడా వాలంటీర్ గురించి చర్చ జరుగుద్ది అనుకుంటే ఈ చర్చలు ఎలా వెళ్ళినాయంటే ఆఖరికి రోజుకొక మినిస్టర్ మీ గురించి మంచిగా ఆలోచిస్తాం అని చెప్తూ మంత్రివర్యులే సీఎం గారు లాంటి వాళ్ళు కూడా వాలంటీర్ చూస్తుంటే ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏదో రకంగా న్యాయం చేయాలనుకుంటానని చెప్పారు. నిజంగా వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు కదా అని చెప్పి నిజంగా నమ్మిన మా వాలంటీర్లు అందరూ కూడా గత 5 నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడో చోట న్యాయం చేస్తారు కదా శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా శాంతియుతంగా కొంతమంది పాల్గొంటున్నా ఎక్కడో న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. కానీ నిన్న శనివారం మధ్యాహ్నం ఉన్న అంతకుముందేమో 50,000 మంది రాజీనామా చేస్తేనేమో ఇంకో 50,000 మందిని జోడించేసి 1,00,000 మందిని జూన్ 3వ తారీఖున డిస్క్వాలిఫై చేశారనమాట. ఇక మిగిలిన 1,58,000 1,60,000 మంది ఉంటే శనివారం మధ్యాహ్నం ఆ పేర్లు కూడా లేకుండా వాళ్ళు అనుకున్న మాటను నిలబెట్టారు. వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని చెప్పారు కదా, అది నిలబెట్టుకోవడానికి కోసం ఈ రోజున శనివారం మధ్యాహ్నం 3 గంటలకి వ్యవస్థలో ఉన్న పేర్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మీకు ఏమైనా కక్ష సాధింపులు ఉంటే వాళ్ళ మీద చూపించుకోవాలి కానీ చిన్న వాలంటీర్లు 5,000 రూపాయలు పనిచేసేవాళ్ళు మీరు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే సార్ ఎదురు చూస్తున్న వాలంటీర్లు ఈ రకంగా కక్ష సాధన చేయడం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల వాగ్దానం ఏం చేశారు మీరు? ఎన్నికల ముందు మీరు ఏం ఆలోచించారా? జీవోలు లేవని తెలుసా? తెలియకుండా మీరు వాగ్దానం చేశారు. ఉగాది రోజున వాలంటీర్లకి న్యాయం చేస్తాం, వాళ్ళు మానసపుత్రిక అని చెప్పి మోసం చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. మీకు నేను భద్రత ఇస్తాను, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున మాట మార్చడం ఎంతవరకు కరెక్ట్? జీవోలు మీ చేతిలో ఉన్నాయి కదా, మంత్రివర్యులు మీరే కదా. జీవోలు రెవెన్యూ చేయకపోతే మీరు జీవోలు రెవెన్యూ చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. 2,60,000 మందికి ఈ ఉత్తరం మీకు కనపడట్లేదా? వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకుంటున్నారా? ఎందుకు అలా అనుకుంటున్నారు? తప్పు కదా. అనుకుంటే ఈరోజు వాలంటీర్లు బయటకు ఎందుకు వచ్చేవాళ్ళు? వాళ్ళ ఉద్యోగ వ్యవస్థ. ఒంగోలులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ తమీం అన్సారీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల రక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చలికాలం నేపథ్యంలో వసతి భవనాలకు పూర్తి స్థాయిలో కిటికీలు ఉన్నాయా,
తలుపులు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించారు. అలాగే చలి నుంచి రక్షణ నిమిత్తం దుప్పట్లు అందజేశారు. దెన్ ఐ ఆల్సో థాట్ ఇది ఒక ఆపర్చునిటీ మీ అందరినీ కూడా వచ్చి కలవడానికి, దానికోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వచ్చిన తర్వాత మన గౌరవ మినిస్టర్ సార్తో పాటు ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మీరు అందరినీ కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మన గౌరవ మినిస్టర్ సార్ కూడా ఇక్కడ ఈ హాస్టల్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అతను కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుని 500 crores మన డీడీ సోషల్ వెల్ఫేర్ గారు చెప్పినట్టు కొత్తగా అంటే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ G+3 మోడల్, అది మన గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సార్ వారు ప్రత్యేకంగా దీని మీద ఈ హాస్టల్ మీద దృష్టి పెట్టి అతను ఇక్కడ మనకు ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడ పెట్టాలన్నది, దానికోసం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సార్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు హాస్టల్ పిల్లల పైన అంత ఎక్కువ మనం వారికి ఏమేమి కావాలి ఎప్పుడు అతను కాల్ చేసినా కూడా ప్రత్యేకంగా హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ దానికి ఇంప్రూవ్ చేయడానికి అక్కడ అన్ని ఫెసిలిటీస్ పిల్లలకు ఇవ్వాలి అనే దాని మీద ఎక్కువ సార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే కూడా మనకు అదేవిధంగా ఇక్కడ మనకు సింగరాయకొండలో కూడా మనకు స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఒక హాస్టల్ కమ్ కాలేజ్ ఎస్పెషలీ ఫార్ గర్ల్స్ కోసం ఇప్పుడు చేయబోతున్నాము. దానికి కూడా ఎటువంటి కోర్స్ అక్కడ పెట్టవచ్చు, దానికి ఇప్పుడు ఒక డిమాండ్ సర్వే అనేది కూడా చేస్తున్నాము. ఇప్పుడు చూస్తే స్కూల్ వరకు హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి దాంట్లో ఉంటారు. కాలేజ్ ప్లస్ అక్కడే ఒక హాస్టల్ ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో అది కూడా మన డిస్ట్రిక్ట్లో మనం చేయబోతున్నాము. దానికి మన గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సార్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. అది కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో మీరు అందరూ కూడా మీకు ఇంకా కొద్దిగా ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడ మాత్రమే ఈ హాస్టల్ మాత్రమే కాకుండా త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని హాస్టల్స్లో ఉన్న హాస్టల్స్ కూడా అక్కడ ఉన్న పిల్లల కోసం ఫెసిలిటీస్ అనేది ఇంప్రూవ్ చేయాలి. దీంట్లో మనము సిఎస్ఆర్ అంటే ప్రైవేట్ వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. సిఎస్ఆర్ కింద వారు కూడా ఏదైనా ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకుని అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి వారు కూడా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. చాలా బాగా చదవాలి. ఇప్పుడు ఎక్కువ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కడికి నేను వెళ్ళినా నేను చెప్తున్నది ఒకే ఒకటి, చైల్డ్ మ్యారేజ్ మన డిస్ట్రిక్ట్లో ఎక్కువ జరుగుతున్నాయి. దాంటిని మనము స్టాప్ చేయాలంటే స్టూడెంట్ మీ చేతిలో ఉంది. బికాస్ మీరేని ఎవరు కూడా మీ పేరెంట్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేయించలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఢిల్లీలో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై వరుస భేటీలు. నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. నేను ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదంటూ స్పష్టం. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి దూకేసిన బాలిక, కుమార్తె కోసం దూకిన తల్లి. ఋషికొండ భవనాలను మ్యూజియం చేయాలంటూ వినతులు. నా అభిప్రాయం కూడా అదేనన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.